అతడు పుట్టినందువలన అనేకులు సంతోషించారని బైబిల్లో గ్రంథస్థం చేయబడింది. బాప్తిజం ఇచ్చి యోహాను గురించి. భూమి మీద చాలామంది పుడుతున్నారు, చాలామంది చనిపోతున్నారు. కొందరి గురించి మనం చూసినప్పుడు వీడు పుట్టకపోతే బాగుండేదని అనిపిస్తుంది. కొన్నిసార్లు కన్న తల్లిదండ్రులు అంటారు, నువ్వు నా కడుపున చెడపుట్టేవరా, నువ్వు పుట్టకపోతే బాగుండేదని కొందరి గురించి అంటూ ఉంటారు. కానీ బాప్తిజం ఇచ్చి యోహాను గురించి బైబిల్ చెప్తుంది, ఆయన పుట్టకముందే ఒక ప్రవచనం, పుట్టకముందే దేవుని మాట. అతడు పుట్టడం వలన, అతడు పుట్టినందువలన అనేకులు సంతోషిస్తారని. బహుతరాలకు దైవజుడైన యోహాను యొక్క జీవితం మరి సంతోష కారణముగా మారినట్లు బైబిల్ మనం చూస్తున్నాం. అదేవిధంగా మన హోసన్నా మినిస్ట్రీస్ని స్థాపించిన దైవజనులు మన ఆత్మీయ తండ్రి దైవజన యేసన్న గారు. వారి రాక వలన, వారు జన్మించడం వలన, వారు పుట్టినందువలన లక్షలాది మంది ప్రజలు దేవుని వైపు త్రిప్పబడ్డారు. లక్షలాది మంది ప్రజల్ని దేవుని వైపుకు త్రిప్పిన ఒక నక్షత్రమని చెప్పాలి యేసన్న గారి గురించి. అంత అద్భుతమైన సేవ చేశారు. ఇక్కడ కూడి వచ్చిన మనం అందరూ కూడా నాతో కలుపుకొని మనం ఎక్కడో పుట్టాం. నేను కర్ణాటకలో ఎక్కడో పుట్టాను. మీరు తెలుగు రాష్ట్రాల్లో పుట్టినప్పుడు కూడా ఎక్కడెక్కడో ఏదో గ్రామంలో, ఏదో పట్టణంలో, ఏదో హాస్పిటల్లో పుట్టుంటారు. ఎక్కడెక్కడో పుట్టిన మనం అందరూ ఈరోజు ఒక పరిశుద్ధ సమాజముగా కూడుకొని దైవభక్తి కలిగి ఆయన స్తుతిస్తూ, ఆరాధిస్తూ, కీర్తిస్తూ ఆశీర్వాదకరంగా సాగిపోతున్నాము అంటే దానికి మొదటి కారణం దేవుడు, రెండవదిగా దైవజనులైన యేసన్న గారు. మరి యేసన్న గారు చేసిన ప్రయాస, వారు బోధించిన బోధ, వారు ప్రేమించిన ప్రేమ, వారు మనల్ని హెచ్చరించిన విధానం, ప్రోత్సహించిన విధానం, ధైర్యపరిచిన విధానం, మనది రోజు దైవభక్తిలో, భక్తి మార్గంలో ఆశీర్వాదకరంగా సాగిపోతున్నాం అంటే దాని వెనకాల ఖచ్చితంగా దేవుని కృప, దైవజన యేసన్న గారి యొక్క కృషి ఉందని చెప్పక తప్పదండి. అద్భుతమైన సేవ చేస్తారు. యేసన్న గారి గురించి ఎంత చెప్పినా తక్కువే. ఎందుకంటే ప్రతి వాళ్ళు, ఆయనతో పరిచయం ఉన్న ప్రతి వాళ్ళు కూడా దైవజన యేసన్న గారి దగ్గర నుండి శ్రేష్టమైన ప్రేమనే పొందుకున్నారు. పక్షపాతం లేకుండా ఆయన అందరినీ ఎంతో ప్రేమించాడు. అలా అనుకుంటే నేను ఎక్కడో కర్ణాటకలో పుట్టాను, నాకు ఆంధ్రప్రదేశ్కే సంబంధం లేదు. మా బంధువులు కానీ రక్త సంబంధులు కానీ ఎవరు ఆంధ్రప్రదేశ్లో లేరు. నేను ఎక్కడో కర్ణాటకలో పుట్టాను, కన్నడ కుటుంబానికి చెందినవాడిని. కానీ దైవజన యేసన్న గారు మాకు పరిచయం అయ్యారు. నేను దేవుని సేవకు వచ్చాను. ఎంతో అద్భుతమైన ప్రేమ నేను పొందగలిగాను యేసన్న గారి ద్వారా. ఆయన నన్ను ఎంతో ప్రేమించారు, నన్ను ఎంతో ప్రోత్సహించారు, నన్ను ఎంతో ధైర్యపరిచారు. అన్ని సందర్భాల్లో మరి నన్ను ప్రోత్సహిస్తూ వచ్చారు. యేసన్న గారి ద్వారా ఎంతో మేలులు పొందుకున్నాను నేను. యేసన్న గారి వారి యొక్క ప్రేమ, అద్భుతమైన ప్రేమను పొందగలిగాను. అట్లా ఒక అబ్రాహాం గారికి కాదండి, ఎవరెవరైతే దైవజనులతో మరి పరిచయం ఉన్నారో, ఎవరెవరికైతే యేసన్న గారితో సహవాసం ఉందో అందరినీ స్వచ్ఛమైన, పవిత్రమైన, నిస్వార్థమైన ప్రేమతో ప్రేమించి అందరిని ప్రోత్సహించిన గొప్ప దైవజనుడు దైవజన యేసన్న గారు. ఈరోజు ఒకవేళ వారు మన మధ్యలో లేకపోవచ్చు, కానీ బైబిల్ సెలవిస్తుంది హేబేలు మృతి పొంది కూడా ఆయన మాట్లాడుతున్నారని. అదేవిధంగా దైవజనులు మన మధ్యలో లేనప్పటికీ వారి సాక్ష్యము, వారి ప్రేమ, వారు మనల్ని పెంచిన విధానం అవన్నీ కూడా మరి ప్రపంచంతో మాట్లాడుతుంది. అంత అద్భుతమైన సేవ చేశారు. యోహాను గురించి రాయబడిన మాట ఏంటంటే, అతడు మండుచూ ప్రకాశించుచున్న దీపమై ఉన్నాడు అని రాయబడింది. నిజమే, దైవజన యేసన్న గారు కూడా ఒక మండుచూ ప్రకాశించుచున్న దీపం. చివరి శ్వాస వరకు, ఆఖరి శ్వాస వరకు కూడా దైవజనులు దేవుని కోసం మండుతూనే ఉన్నారు, ప్రకాశిస్తూనే ఉన్నారు. యేసన్న గారి చివరి కోరిక ఏం చెప్పనండి, ఆయన ఆఖరి కోరిక. చాలామందికి చనిపోయే ముందు రకరకాలమైన కోరికలు ఉంటాయి. కానీ దైవ సేవకుల కోరిక ఏంటంటే, దేవుడు మరొక్కసారి నన్ను లేవనెత్తగలిగితే, ఇంకొకసారి దేవుడు నాకు ఆరోగ్యం ఇచ్చి లేవనెత్తగలిగితే భారతదేశాన్ని నేను దేవుని కోసం సంపాదిస్తాను.
భారతదేశాన్ని నేను దేవుని కోసం సంపాదిస్తాను అని చెప్పేవారు ఆఖరి క్షణం వరకు కూడా సువార్త ప్రకటించాలనే భారం, సేవ చేయాలనే దాహం, వాక్యాన్ని ప్రకటించాలనే పట్టుదల, ఆఖరి శ్వాస వరకు వారు ఆ భారం కలిగి జీవించారు. కనుక ప్రపంచ దేశానికి వారు ఆశీర్వాదకరంగా మార్చారు. ఆ నీతిమంతుని ప్రయాస వ్యర్థమైపోకుండా మరి ఈరోజు మన సంఘాలన్నీ కూడా ఈరోజు ఆశీర్వాదకరంగా ఉందంటే దానికి కారణం దైవజనుల యొక్క ప్రయాస, వారి కన్నీళ్ళు, వారి శ్రమ, వారి విశ్వాసం, వారి నమ్మకం, దేవుని మీద వాళ్ళు ఆధారపడిన విధానం, కృప మీద ఆనుకున్న విధానాలు బట్టి ఈరోజు మన హోసన్న సంఘాలన్నిటిని దేవుడు మహిమకరంగా ప్రభు జరిగిస్తూ ఉంటారు. ప్రభు వచ్చేంత వరకు కూడా ఈ పరిచర్య ఇంతే మహిమకరంగా మహిమ నుండి అధిక మహిమను పొందుకుంటూ ఈ పరిచర్య ముందుకు సాగుతుందని నేను విశ్వసిస్తున్నాను. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించుగాక.